మరొక ఐపీఎస్, అది ఐజీ అబోవ్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళబోతున్నారా? సంజయ్ వెళ్ళబోతున్నారు జైలుకి. ఇంతకుముందు సిఐడి చీఫ్ ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ప్రతీకారం తీర్చుకోబోతున్నారు. అధికారుల సంగతి తేల్చాలనుకుంటున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. జగన్ది లిక్కర్ కేసు వెంటాడుతుంటే ఇప్పుడు ఇందులో సంజయ్ని పట్టుకోవాలా? అంతకుముందు ఆల్రెడీ ఆంజనేయులు మీద ప్రతీకారం అయిపోయింది, ఇప్పుడు సంజయ్ మీద. అంటే భవిష్యత్తులో ఎప్పుడన్నా ప్రభుత్వం మారినా వాళ్ళు చెప్పినట్టు తమని కనుక అరెస్టులు కానీ తమ వాళ్ళ మీద చంద్రబాబు జోలికి కానీ లోకేష్ జోలికి కానీ వస్తే ఆ తర్వాత ఏకంగా మిమ్మల్నే లోపలేస్తాం అనేటటువంటి ఒక హెచ్చరిక అన్నది ఇప్పుడు ప్రభుత్వం చేయాలనుకుంటోంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. అందులో భాగంగా సంజయ్ మీద ఐపీఎస్ సంజయ్కి వచ్చేటప్పటికి ఏమున్నాయంటే వేరే ఇష్యూస్ లేవు. తను ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మీటింగులు పెట్టడానికి డబ్బులు తిన్నారని, లేకపోతే ఏదో ఇతర టెక్నికల్ యాక్టివిటీస్కి సంబంధించిన దాంట్లో డబ్బులు తినేశారు అన్నటువంటిది. దాని మీదన కేసులకు సంబంధించి హైకోర్టు ఇంతకుముందు స్టే విధిస్తే ఆ స్టేని ఎత్తేయాలంటే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ స్టేని ఎత్తేసింది. వాస్తవంగా హైకోర్టు దాదాపు 40-50 పేజీల తీర్పు ఇచ్చింది. అంటే వాస్తవంగా బెయిల్లో అంతంత తీర్పులు ఇవ్వకూడదన్నది సుప్రీంకోర్టు లెక్క. అంటే అది ప్రీ ట్రయల్ అయిపోతుంది, బెయిల్ ఇవ్వాలా లేదా ముందస్తు బెయిల్ అన్నటువంటిది సింపుల్లో తేల్చాలంటుంది. ఆ కేసులు అంత సీరియస్సా కాదా అన్నటువంటి కోర్టు అలా కాకుండా ఇలా చేసింది కాబట్టి అన్నటువంటి పాయింట్ మీద ఇప్పుడు యాక్షన్కి రంగం సిద్ధమైంది. కోర్టు సుప్రీంకోర్టు ఆయనకి ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేస్తూ 2 వారాల్లోగా లొంగిపోమన్నది. కాబట్టి 2 వారాల్లోగా ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం. ఎన్ని రోజులు జైల్లో ఉంటారో చూడాలి.